మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. 40 years లోపు ఎవరికైతే వస్తుందో వాళ్ళందరూ అప్పులు ఉన్నా సరే క్లియర్ చేసేయండి. అడగటం మాత్రం చాలండి, చాలు. 40 సంవత్సరాలు అంటే మాటలు కాదండి. అది ఎంత అనుభవం ఉండాలి. 40 సంవత్సరాల జీవితం అంటే చాలా అనుభవం ఉండాలి. ఇంకా మళ్ళీ మనం ఇతరులను అడగడము, చేయి చాచడము, ఇంకా ఎన్ని రోజులు ఇది? దానికి లిమిట్ అనేది ఉండాలి. లేకపోతే ఎందుకంటే అడిగినంత మట్టికి అలాగే ఉంటుంది పరిస్థితి. మిమ్మల్ని మీరు మార్చుకునేంత వరకు మీ యొక్క జీవితంలో మార్పు రాదు. అందుకని ముందు మారడానికి మీరు ప్రయత్నం చేయండి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. అందులో ఏం చెప్తున్నారని, నా దగ్గరికి ఒక పెద్ద కోటీశ్వరుడు వచ్చాడండి, బాగా డబ్బున్నవాడు. దాంతోపాటు ఏంటంటే వాళ్ళ ఆవిడని తీసుకొని వచ్చాడు. ఇద్దరు వచ్చారు. వాళ్ళ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే ఈరోజు కారులో రావడానికి డీజిల్కి డబ్బులు లేవు. ఓకే, ఇదంతా ఎందుకు జరిగింది అనేది ఒకసారి విశ్లేషణ చేస్తే వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడితే అర్థమైంది. ఏంటంటే అందరినీ నమ్మారు. ఫస్ట్ అందరినీ నమ్మారు. రెండో పాయింట్ ఏం చేశారంటే పిచ్చిగా దాన ధర్మాలు చేశారు. మూడో పాయింట్ ఏంటంటే పిచ్చిగా పూజలు పునస్కారాలు చేశారు. ఎవరైతే చెప్తే చేస్తూ పోయారు. ఈ 3 కారణం ఆ డబ్బు పోవడానికి. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మేము చేసింది తప్ప, మేము మంచిగా చేసాం. ఒకటి, ఈ పూజలు పునస్కారాలని చెప్పేసి ఎంతో ఖర్చు పెట్టాం. ఓకేనా, అందరినీ నమ్మాం. ఈ 3 తప్ప మేము చేసింది. మన సబ్జెక్ట్లో ఖచ్చితంగా అవి 3 తప్పే. ఎస్, మన సబ్జెక్ట్లో ఖచ్చితంగా అవి 3 తప్పే. మన సబ్జెక్ట్లో మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మన నీడని కూడా మనం నమ్మొద్దు. భగవంతుడు మీకు నాలెడ్జ్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ రూట్లో పోతే మనకి కరెక్ట్గా వస్తుందని తెలుసు, ఇంకో రూట్లో పోతే అది రాదు, అలా తిరిగిపోవాలని తెలుసు. తెలిసిన తర్వాత తిరిగిపోవాలనుకుంటారా, కరెక్ట్ రూట్లో పోవాలనుకుంటారా? కరెక్ట్ రూట్లోనే వెళ్ళాలనుకుంటారు. మరి మీరు ఎందుకు వెళ్ళట్లేదు? తెలుసు కదా అది అలా చేసినప్పుడు అది తప్పు జరుగుతుంది తెలుసు కదా. తెలిసిన తర్వాత మళ్ళీ మీరు రాంగ్ రూట్లోనే ఎందుకు పోతున్నారు? తప్పు మీ దగ్గరనే ఉంది. ఒకటి పాయింట్. ఇప్పుడు మేము 6 నెలల నుంచి దాదాపు మీ వీడియోస్ ఫాలో అవుతున్నాం. అలాగే మీరు చెప్పింది కూడా మేము అన్నీ చేస్తున్నాం. ఏం చేశారు మీరు ఇప్పటిదాకా? మెడిటేషన్ చేస్తున్నాం. ఇంకేం చేశారు? మీరు చెప్పినట్టు ఏవైతున్నాయో చిన్న తంత్రాలు కానీ అవన్నీ చేస్తున్నాం. ఇబ్బంది ఏం లేదు. నా సబ్జెక్టులోనే పూజలు చేయమని చెప్పలేదు కదా. ఇప్పటికీ వాళ్ళ జీవితంలో కనీసం ఒక 50 మంది జ్యోతిష్యుల్ని కలిశారండి. ఒక 50 మంది ఓపెన్గా చెప్పారు వాళ్ళు. నాకు ఏదైనా ఓపెన్గా చెప్పడం అన్నట్టు వాళ్ళు కూడా ఓపెన్గా చెప్పారు. 50 మంది జ్యోతిష్యులు కలిశారు. ఏ జ్యోతిష్యుడు ఏ పూజ చెప్తే ఆ పూజ చేయటం. దానికి ఖర్చు గురించి వెనకాడలేదు. అక్కడ కూడా ఖర్చుకైనా బాగా డబ్బున్న వాళ్ళు కాబట్టి ఇది చెప్పాడు, అయిపోయింది. ఇంకో జ్యోతిష్యుడి దగ్గర పోయినారు, అక్కడ ఏదో చెప్పాడు, అది అయిపోయింది. ఆ తర్వాత వాస్తు అన్నాడు, వాళ్ళు తీసుకొచ్చారు. 2-3 సార్లు ఇల్లుని ఇన్నోవేషన్ చేయించారు. చక్కటి ఇల్లు, బ్రహ్మాండమైనటువంటి ఇల్లు. అనవసరంగా వాడు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి మనం నాకు సమస్య ఉందా అంటేనే వాడు ఏదో ఒకటి చెప్తాడు. నువ్వు వెళ్ళినప్పుడు ఎందుకు చెప్తాడు వాడు? నువ్వు వెళ్ళి అడిగితేనే చెప్తాడు వాడు, లేకపోతే ఎందుకు చెప్తాడు వాడు? వీళ్ళకు ప్రతిదీ అనుమానమే. ఈయన బాగానే ఉన్నాడు, వాళ్ళ ఆవిడ ఇది ఇలా ఉందండి, అందుకని నాకు ఇలా అనిపిస్తుంది, ఎందుకైనా మంచిది పలానా దగ్గర పోదాం. ఇప్పుడు భార్యాభర్తలు మంచి అన్యోన్యంగా ఉన్నారు, ఆమె మాట గౌరవం ఇవ్వాలి. అలా అని చెప్పి కాదనడానికి లేదు. అలా వెళ్తూ ఆ ఇల్లును కూడా ఒక 2-3 సార్లు ఇన్నోవేషన్ చేయించారు. వాస్తు అది బాగాలేదు, ఇది బాగాలేదని. ఇన్ని చేశారు, ఇన్ని పూజలు చేశారు, ఇంత చేశారు. ఎవరి దగ్గర పడితే వాడి దగ్గర తిరిగారు. అన్నారు మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు అన్నాను. నా దగ్గరికి ఎందుకు వచ్చారు? నేను ఒకటి చెప్తాను, అది చేస్తారు. ఇప్పుడు మీరు ఏం చెప్తారు చేస్తాను. నేను బుద్ధి లేదు కొద్దిగా కూడా మీకు. నేనే చెప్తూ కూడా చేస్తారా అంటే మీరు అడిక్ట్ అయినారనమాట దానికి. అంటే ఎవడేది చెప్పినా చేయడానికి అడిక్ట్ అయిపోయారు. యువర్ వెల్ ఎడ్యుకేటెడ్ సార్, హౌ కెన్ బిలీవ్ ఇట్ ఆల్ దీస్ థింగ్స్ అన్నాను నేను. షాక్ అయిపోయినాడు అన్న. ఎస్, ఒక పని చేసాము, ఇప్పుడు దాంతో నీకు సరి అయినటువంటి రిజల్ట్ రాలేదు, మళ్ళీ ఎందుకు చేస్తావు? అది చేయవు కదా. నీకు రాలేదన్నప్పుడు అది పని చేయలేదన్నట్టు కదా, అక్కడికి ఆగిపోవాలి. ఇంకా ఏదో ఉందని ఇప్పటిదాకా టైం అంతా వేస్ట్ చేసుకున్నారు, డబ్బంతా వేస్ట్ చేసుకున్నారు. ఇవాళ ఇన్ని కోట్లు లాస్ అయిపోయినారు. ఇంకా మిమ్మల్ని కూడా బాగుపరుస్తాడు. దాదాపు 50 సంవత్సరాలు దాటిపోయింది మీ వయసు. చాలా బాగున్నారు. మళ్ళీ ఆవిడ కూడా బాగుంది. ఇద్దరు బాగున్నారు, మంచి నాలెడ్జ్, ఎక్సలెంట్, వెల్ ఎడ్యుకేటెడ్స్. ఇంకా ఎవరు చెప్తే మీరు మారుతారు సార్? నాకు అర్థం కాదన్నాను. షాక్ అయిపోయినారు వాళ్ళు. సార్ ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమన్నారు? ముందు నా సబ్జెక్ట్కి వస్తే మాత్రం నేను చెప్పినట్టే వినాలి. ఇది ఫైనల్. ఎందుకంటే దీన్ని మించిన సబ్జెక్ట్ ఇంకా ప్రపంచంలో లేదు.
ఎందుకంటే ఇది నా సబ్జెక్ట్ కాదు, ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ ఇది. కాబట్టి నా సబ్జెక్ట్లోకి వస్తే నేను చెప్పినట్టు వినాలి. లేదంటారా మీరు ఎలా అయినా పోండి, నా దగ్గరికి మళ్ళీ ఇంకోసారి రావద్దు. ఓపెన్గా చెప్పాను నేను. ఆయన అన్నాడు ఏం చేయమంటారు సార్, నా సబ్జెక్ట్లో కేవలం మనీని మాత్రం మనం గౌరవించాలి, మనీని ఒక లెక్క ప్రకారం ఇవ్వాలి ఎక్కడైనా సరే, ఓకేనా? దానికోసం మీరు మనీ మెడిటేషన్ చేయాలి. మన సబ్జెక్టులు ఏమేమి ఉన్నాయి అన్నీ చెప్పాను. వీలైతే ఒక్కసారి క్లాస్కి రండి, మీకు అన్నీ అర్థమైపోతాయి. అది కరెక్ట్ అనిపిస్తేనే చేయండి నా సబ్జెక్టు కూడా, ఎందుకంటే మీకు అందరినీ ఫాలో అవ్వడం అలవాటు అయిపోయింది కదా. కాబట్టి నేనే చెప్తాను మీరు చేయకండి. మళ్ళీ అది కూడా నేను చెప్తున్నాను, నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను చెప్పిన అన్ని మీరు చేయకండి. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే చేయండి, దాంతో రిజల్ట్ వచ్చిందా ఫాలో అయిపోండి. అంతేగాని ఇలాగే చెప్పాడు ఇలా చేయాలనుకుంటే అన్ని 10 చేశారనుకోండి మళ్ళీ అన్నీ ఫెయిల్ అయిపోతారు, సక్సెస్ రాదు మీకు. కాబట్టి కరెక్టే మీరు ఒకటి ఎంచుకోండి, నేను చెప్పే సబ్జెక్ట్లో కరెక్ట్ ఎంచుకోండి, దాన్ని ఫాలో అవ్వండి. మీకు అది కరెక్టే నచ్చింది, రిజల్ట్ వచ్చింది, అప్పుడు వేరే దాన్ని ఫాలో అవ్వండి. అన్ని కలగబులం చేసేసి ఒకేసారి చేసేసి నేనేమో సాధిస్తాను అనుకున్నారనుకోండి ఫెయిల్ అయిపోతారు. మళ్ళీ షాక్ అయిపోయినాడు ఆయన. అన్నాడు కదా అసలు ఇలా చెప్పేవాడు ఎక్కడ లేడని. దాదాపు మేము 300 వీడియోలు చూశాను నేను, ఇంత ఓపెన్గా చెప్తున్నారు మీరు, ఒక్కసారి కలిసి వద్దాం అసలు ఆయన ఏం చెప్తాడు అని చెప్పేసి నేను మీ దగ్గరకు వచ్చాము. ఖచ్చితంగా మీరు ఏం చెప్తారు మేము పాటిస్తామండి. ముందు నేను చెప్పాను పూజలు పునస్కారాలు మానేయండి, ఓకే? ఆ మొక్కుబడుల మీద చాలా వాళ్ళకి నమ్మకాలు ఉన్నాయి. నేను ఇంతకుముందు మొక్కుబడుల గురించి కూడా చెప్పాను. నీ మొక్కుబడి మర్చిపోతే దేవుడు నిన్ను శిక్షించేవాడు కాదు, శిక్షించేవాడు దేవుడు కాదు. దేవుడు నేను శిక్షించేవాడు దేవుడు ఎట్లయితాడు, రాక్షసుడు అవుతాడు. కాబట్టి అనవసరంగా దేవుడి మీద నిందేసి మీరు అనవసరంగా డబ్బులు టైం వేస్ట్ చేయకండి, అర్థమైంది? అవన్నీ ఏం లేవని చెప్పాను. కాబట్టి ముందు ఇవన్నీ మానుకోండి. వీటి నుంచి ఈ యొక్క వ్యసనం మీకు అది ఎలా అయిపోయిందంటే ఒక వ్యసనంగా మారిపోయింది అది. ఆ వ్యసనం నుంచి బయటికి రండి ఫస్ట్. ఇక నుంచి ఎవరిని ఏమి అడగకండి, నన్నే కాదు ఇంకెవరిని ఏమి అడగకండి. ఏ జ్యోతిష్ వద్దు, వాస్తు వద్దు, ఏమొద్దు, అవన్నీ మన సబ్జెక్టులో లేవని చెప్పాను నేను. ఎందుకంటే మీరు యూనివర్స్తో కనెక్ట్ అయినప్పుడు మనకి జ్యోతిషం ఇవన్నీ ప్రాథమిక స్థాయి, దేవుళ్ళు జ్యోతిషం ఇవన్నీ. కాబట్టి మనం డైరెక్ట్ యూనివర్స్తోనే కనెక్ట్ అయిపోయినాం. ఇవన్నీ మీకు వర్తించవు. ఇప్పుడు ఏళ్ళనాడు శని కానీ లేకపోతే ఇంకేమైనా దోషాలు కానీ ఇవన్నీ మీకు ఏం వర్తించవు ఎప్పుడైతే యూనివర్స్తో కనెక్ట్ అవుతారో. అది అనంతమైన సబ్జెక్ట్. కాబట్టి మ్యాక్సిమం ఈ అనంతమైన సబ్జెక్ట్కి మీరు కనెక్ట్ కావడానికి ప్రయత్నం చేయండి, సరిపోతుంది. ఇంకా మీరేం చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీగా తినండి, ఎంజాయ్ చేయండి, బాగా ఖర్చు పెట్టండి, అన్నీ తిరిగి వస్తాయి మీకు. బాగా అఫర్మేషన్ చేయండి, మీకు ఏమేమి రావాల్సినవి ఉన్నాయి, ఏమేమి కావాల్సినవి ఉన్నాయి. జస్ట్ ఒక 20 నిమిషాలు మెడిటేషన్ చేయండి, మనీ మెడిటేషన్. దాంట్లో సంపద, ఐశ్వర్యం, డబ్బు అన్నీ ఉంటాయి దాంట్లోనే. దాంతో అన్నీ మీరు మళ్ళీ తిరిగి పొందగలుగుతారు. అంతకంటే మీరు కొత్త చేయాల్సింది ఏం లేదన్నాను. చక్కగా ఓ నమస్కారం పెట్టేసి వెళ్ళిపోయి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని చెప్పేసి వెళ్ళిపోయాను. అంటే ఇలా ఎందుకు చెప్పాను ఎగ్జాంపుల్ అంటే, ఇలా చాలామంది ఉన్నారు నా దగ్గర, చాలామంది వస్తారు పాపం కోట్లలో పోగొట్టుకొని ఉంటారు. విచిత్రం ఏంటంటే వాళ్ళు చాలా మంచివాళ్ళు. మంచివాళ్ళు అంటే దానికి కారణం ఏంది, వాళ్ళందరినీ నమ్ముతారని. అదే నమ్మినవాడు మంచివాడు కదా, నమ్మినప్పుడు వాడు మోసం చేస్తాడు, నమ్మినప్పుడు వాడు ఎలా మోసం చేస్తాడు. మోసం చేసే అవకాశాన్ని మీరే వాడిని కల్పించారు. ఇది నేను ఓపెన్గా చెప్తున్నాను, వాడు తప్పు కాదు, మీదే తప్పు. ఒక ఆవిడ వచ్చింది నా దగ్గర, ఆమె డైరెక్ట్ అంది, ఎంత బాగా చెప్పారండి. నేను నమ్మాను కాబట్టి మా వాళ్ళు మోసం చేశారు. నన్ను నమ్మడం అనేది మానేశానండి. నేను ఎవరిని నమ్మట్లేదు ఈరోజు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నమ్మిన రోజులు నన్ను మొత్తం దోసుకుతారు, మొత్తం నన్ను ముంచేశారు. ఎంతోమంది డబ్బులు ఇచ్చాను, ఏమేసాను, నా వాళ్ళు. సో బయట వాళ్ళు కూడా కాదు, బయట వాళ్ళ మీద అంటే మనం నిందేయచ్చు, కానీ నా వాళ్ళే నన్ను మోసం చేశారండి. ఈ ఒక్క పాయింట్ నేను గట్టిగా పట్టుకున్నానండి. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను, మళ్ళీ అన్నీ ఎర్నింగ్ చేశాను, పుష్కలంగా ఉన్నాను, సమృద్ధిగా ఉన్నాను అని చెప్పింది. చాలా హ్యాపీ అనిపించింది నాకు. అందరు దీన్నే ఫాలో కండి, ఎవరిని నమ్మకండి. డబ్బు విషయంలో, సంపద, ఐశ్వర్య విషయంలో ఎవరికేమీ ఇవ్వకండి, మీరు ఎంజాయ్ చేయండి చాలు. మీరు ఎంజాయ్ చేయడానికే విశ్వం ఇస్తుంది, అందరికి ఇవ్వడానికి, పంచడానికి కాదు. ఎలా పంచాలి, ఎలా ఇవ్వాలనేది మనం సేవ దృక్పథంలో దానికి లిమిట్స్ చెప్పాము, దాని ప్రకారం ఇచ్చుకుంటూ పోండి. అంతేగాని ఎలా పడితే అలా ఎవరు పడితే వాళ్ళని నమ్మేసి ఇచ్చేసి అనవసరంగా మోసపోకండి. డెఫినెట్గా సార్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. చాలా మంది మహిళలు మీ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారు. సబ్జెక్ట్ని ఇంకా దగ్గర నుంచి చూసి, విని, రాసుకొని వాళ్ళ జీవితాల్లో పాటించాలనుకునే వాళ్ళు చాలామంది. ఏ ఏరియాలో ఎప్పుడెప్పుడు కండక్ట్ చేయబోతున్నారు, అండ్ ఈ మధ్య కాలంలో ఏమైనా క్లాసెస్ ఉండబోతున్నాయా? ఓకేనమ్మా, మనకి 2024 అమ్మా, మనకి ఇప్పుడు 23 జూన్ విశాఖపట్నంలో ఉంటుందమ్మా. అలాగే 30 జూన్ మనకి తిరుపతిలో ఉంటుంది. ఓకే. 7 జూలై రాజమండ్రిలో ఉంటుందమ్మా. ప్రస్తుతానికి ఉన్న క్లాసెస్ ఇవి. తర్వాత మళ్ళీ అయిన తర్వాత మనం నెక్స్ట్ క్లాస్. తప్పకుండా. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.